హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మికి పుట్టిన బిడ్డ కనిపించకపోవడంతో డాక్టర్, నర్స్ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఈ విషయం బయటికి తెలిస్తే నీ ఉద్యోగం నా ఉద్యోగం రెండూ పోతాయి అని డాక్టర్ కంగారు పడుతూ నర్స్తో చెప్తూ ఉంటే, మేడం మీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ విషయం బయటికి తెలియకూడదు మేడం అని నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి స్పృహలోకి వస్తూ ఉంటుంది. డాక్టర్ లక్ష్మిని చూసి ఇంకా భయపడిపోతూ ఉంటుంది. స్పృహలోకి వచ్చిన లక్ష్మి మళ్ళీ నొప్పులు పడుతూ ఉంటుంది. డాక్టర్, ఈ అమ్మాయి మళ్ళీ నొప్పులు పడుతుంది అని నర్స్ చెప్తూ ఉంటుంది. అంటే సిరికి మళ్ళీ నొప్పులు వస్తున్నాయి, సిరి కడుపులో ఇంకొక బిడ్డ ఉంది, వెంటనే చేసేదేం లేదు, డెలివరీ చేద్దాం అని చెప్పి డాక్టర్ నర్స్తో చెప్తూ ఉంటుంది. ఇక నర్స్ డాక్టర్ ఇద్దరు కలిసి లక్ష్మి నొప్పులు పడుతూ ఉంటే, పుష్ చేయి సిరి, పుష్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి పుష్ చేస్తూ ఉంటే బిడ్డ బయటికి వస్తుంది. అమ్మ సిరి, నీకు బాబు పుట్టాడమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అవునా డాక్టర్, ఒక్కసారి నా బాబుని నాకు చూపించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ లక్ష్మికి బిడ్డను చూపిస్తూ, పండంటి మగబిడ్డ పుట్టాడు సిరి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సిస్టర్, వెళ్ళి బాబుని క్లీన్ చేసుకొనిరా, ఈసారైనా జాగ్రత్త అని డాక్టర్ చెప్తూ ఉంటే, ఈసారైనా అంటున్నారేంటి డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులేమ్మ సిరి, నీకిప్పుడు ఎలా ఉంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే సిరి, నువ్వు రెస్ట్ తీసుకో, కాసేపట్లో సిస్టర్ నీ బిడ్డను తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెడతారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు సిస్టర్ బేబీని క్లీన్ చేస్తూ ఉంటే, సిస్టర్ ఈసారి ఎటువంటి తప్పు జరగకూడదు, మన అదృష్టం బాగుండి సిరికి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక బిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఆ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు అని డాక్టర్ చెప్తూ ఉంటే, సరే డాక్టర్, ఈ బిడ్డను జాగ్రత్తగా ఆ సిరి చేతుల్లో పెడతాను, ఈ విషయం బయటికి తెలియనివ్వను అని నర్స్ చెప్తూ ఉంటుంది. సరే సిస్టర్, నేను బామ్మగారికి ఈ విషయం చెప్తాను అని డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్మ్మ, నా మనవరాలికి ఎలా ఉంది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మగారు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మీ మనవరాలికి పండంటి మగబిడ్డ పుట్టాడు, మీ మనవరాలికి పుట్టిన మగబిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు, మీరు వెళ్ళి చూడొచ్చు కూడా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టరమ్మ, నువ్వు చెప్పిన మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మగారు, వెళ్ళండి, వెళ్ళి మీ సిరిని తన బిడ్డని చూడండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి ఎవరూ చూడకుండా బిడ్డని తీసుకొని సహస్ర రూమ్లోకి వెళ్తుంది. అమ్మా, సరగేసి బేబీని తీసుకొచ్చావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. తీసుకొచ్చాను సహస్ర, ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే, సరేమ్మా, బిడ్డ చాలా అందంగా ఉందమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. ఉంటుందే, ఎందుకు ఉండదు, ఈ బిడ్డ నీ మొగుడు విహారికి వాడి మొదటి భార్య అయిన ఆ లక్ష్మికి పుట్టిన బిడ్డ కదా, అందంగానే ఉంటుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. డాక్టర్, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా సహస్ర బిడ్డగా అందరికీ పరిచయం చేయండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే పద్మాక్షి గారు అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక పద్మాక్షి టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంది. వదిన, సహస్రకి ఎలా ఉంది అని యమున అడుగుతూ ఉంటుంది. డెలివరీ అయిపోతుందంట, ఇక ఇప్పుడే డాక్టర్ చెప్పారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి, పద్మాక్షి గారు, మీ అమ్మాయి సహస్రకు పండంటి ఆడపిల్ల పుట్టింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. నిజమా డాక్టర్ అని యమున అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. బిడ్డకి తల్లికి ఎలాంటి ప్రమాదం లేదు కదా డాక్టర్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటే, ఎలాంటి ప్రమాదం లేదు, ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని పద్మాక్షి చెప్తూ ఉంటే, దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఒంటి మీద రక్తంతో హాస్పిటల్కు వస్తాడు. నానా విహారీ అని యమున పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వెళ్తుంది. అమ్మా, బిడ్డ క్షేమంగా ఉందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, ఇప్పుడే సహస్రకి డెలివరీ అయింది, నీకు సహస్రకు ఆడపిల్ల పుట్టింది విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. విహారీ, కంగ్రాచులేషన్స్ రా, నీకు కూతురు పుట్టింది అని పద్మాక్షి అంబిక చెప్తూ ఉంటారు. ఇక విహారీ ఏం మాట్లాడు. నాన్న విహారీ, ఈ ఒంటి మీద రక్తం ఏంట్రా అని యమున అడుగుతూ ఉంటుంది. యమునమ్మ, బిడ్డ కోసం విహారీ బాబు 108 బిందెలు నీళ్లు తీసుకొచ్చి ఆ శివయ్యకు అభిషేకం చేశాడు కదా,
ఆ సమయంలో విహారీ బాబు ఒంటి మీద ఉన్న గాయాల నుంచి రక్తం వస్తుంది. విహారీ బాబుకి ట్రీట్మెంట్ చేయించాలి యమునమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. నాన్న విహారీ రా నాన్న, గాయాలు పూర్తిగా మానే వరకు ట్రీట్మెంట్ చేయించుకుందు అని యమున అంటుంది. వద్దమ్మా నాకు బాగానే ఉంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మీరంతా వెళ్ళి సహస్రను తన బిడ్డను చూడొచ్చు అని డాక్టర్ బయటికి వచ్చి చెప్తూ ఉంటుంది. రానన్న బిడ్డను చూద్దుగానే అని చెప్పి యమున సహస్ర దగ్గరకు విహారిని తీసుకొని వెళ్తుంది. అందరూ కూడా సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్రను బిడ్డను చూస్తూ ఉంటారు. సహస్ర ఇప్పుడు ఎలా ఉందమ్మా అని యమున అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందత్తయ్య అని సహస్ర యాక్టింగ్ చేసుకుంటూ చెప్తూ ఉంటుంది. విహారి బిడ్డ చూడు ఎంత అందంగా ఉందో, మన ఇంటికి ఈరోజు మహాలక్ష్మి వచ్చిందిరా అని యమున చెప్తూ ఉంటుంది. ఇక విహారి బిడ్డను చూడగానే బిడ్డ మొహం లక్ష్మీ మొహంలా విహారికి కనిపిస్తూ ఉంటుంది. అమ్మా లక్ష్మి అని విహారి షాకింగ్గా అంటూ ఉంటే ఇక పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి వీడు లక్ష్మి బిడ్డ అని ఎలా కనిపెట్టేశాడు అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మా చూడమ్మా, లక్ష్మి బుగ్గలపై ఎలా అయితే పుట్టుమచ్చ ఉండేదో బిడ్డ బుగ్గపై కూడా అలానే పుట్టుమచ్చ ఉందమ్మా అని విహారి చెప్తూ ఉంటాడు. ఇంకా యమున పుట్టుమచ్చను చూసి అవునరా విహారి, అచ్చం బిడ్డ లక్ష్మిలానే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ లక్ష్మి గోల ఇంకా మీరు వదిలిపెట్టరా అని పద్మాక్షి కోపంగా అంటూ ఉంటుంది. దాంతో యమున ఏం మాట్లాడదు. ఇక ఆ లక్ష్మి జపం చేయటం ఆపండి విహారి, ఇన్ని రోజులు బాధ్యత లేకుండా తిరిగావు, ఇక ఇప్పుడు నీకు కూతురు పుట్టింది, బాధ్యతగా ఉండు విహారి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. బిడ్డను తీసుకొచ్చి విహారి చేతిలో పెడుతుంది. ఇక విహారి బిడ్డను ఎత్తుకోగానే ఏదో తెలియని అనుభూతి విహారికి తెలుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు బామ్మ లక్ష్మి దగ్గరకు వెళ్తుంది. అమ్మ సిరి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది బామ్మ అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. బామ్మగారు ఇదిగోండి మీ సిరి బిడ్డ అని చెప్పి నర్సు బిడ్డను తీసుకొచ్చి బామ్మ చేతిలో పెడుతుంది. బామ్మ నా కొడుకుని నాకు ఒకసారి చూపించు అని లక్ష్మి అంటుంది. ఇక బామ్మ లక్ష్మికి బిడ్డను చూపిస్తూ ఉంటుంది. అమ్మ సిరి బాబు అచ్చం నీలానే ఉన్నాడు అని బామ్మ చెప్తూ ఉంటే నాలా లేడు బామ్మ, విహారీ గారిలా ఉన్నాడు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. బామ్మ బిడ్డను నా పక్కన పడుకోబెట్టు, వాణ్ణి తనివి తీరా చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. చూసుకోమ్మా చూసుకో, ఎన్నో కష్టాలు పడ్డావు, నా దగ్గర నీకు పురుడు పోయాలని ఆ దేవుడు రాసి పెట్టాడు, అందుకే నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి పురుడు పోసుకున్నావు తల్లి, నీ బిడ్డను తనివి తీరా చూసుకో అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బిడ్డను తనివి తీరా చూసుకుంటూ బిడ్డను ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ బిడ్డను విహారీ గారి వారసుడిగా అందరి ముందుకు తీసుకెళ్ళాలి, నా దురదృష్టం బిడ్డకు రాకూడదు, విహారీ గారి వారసుడిగా ఆ ఇంటి వంశాన్ని ఉద్ధరించే వాళ్ళ అదృష్టవంతుళ్ళ విహారీ గారి చేతుల్లో పెరగాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది సిరి అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. బామ్మగారు ఇక మీ మనవరాల్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అమ్మ అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. రిసెప్షన్కు వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సరేనమ్మా అని చెప్పి బామ్మ రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది. ఇక మరోవైపు లక్ష్మి బిడ్డను తీసుకొని విహారీ గారి దగ్గరకు వెళ్ళి విహారీ గారికి తన వారసుడని ఎలాగైనా అప్పచెప్పి రావాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని బిడ్డను తీసుకొని రూమ్లో నుంచి బయటకు వెళ్ళగానే అంబిక ఎదురు వస్తూ ఉంటుంది. అంబిక ఫోన్ తీసుకొని సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఏ అంబిక, విహారికి అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టిందా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. సహస్రకి ఇప్పుడే డెలివరీ అయింది సుభాష్, సహస్రకు అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టుంటే మనకి అడ్డు వస్తాడని ఆ అబ్బాయిని లేపేద్దాం అనుకున్నాను, కానీ అమ్మాయి పుట్టి తప్పించుకుంది, ఇక మనకి ఎలాంటి అడ్డులు లేవు, విహారి అడ్డు ఒక్కటి తొలగించుకుంటే సరిపోతుంది సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా లక్ష్మి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఈ బిడ్డను విహారీ గారి వారసుడిగా విహారీ గారి ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాను, విహారీ గారి వారసుడని తెలిస్తే అంబికమ్మ విహారీ గారి వారసుడిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది, ఈ సమయంలో బిడ్డను విహారీ గారి దగ్గరికి చేర్చడం కరెక్ట్ కాదు, విహారీ గారి వారసుడు పెద్ద అయిన తర్వాతైనా విహారీ గారి దగ్గరకు చేరతాడు, ఇప్పుడు బిడ్డను పంపించి వాడిని దూరం చేసుకోలేవను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక బామ్మ లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ సిరి
ఇక వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సరే బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి బామ్మ ఇద్దరు కలిసి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. మరోవైపు డాక్టర్ కూడా సహస్రను డిశ్చార్జ్ చేయడంతో పద్మాక్షి వాళ్ళు సహస్రను తీసుకొని ఇంటికి వెళ్తారు. సహస్ర, విహరి ఇలా నుంచోండి, మీకు మీ బిడ్డకి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి యమున అంటుంది. నాకు దిష్టి ఏమీ వద్దమ్మా, సహస్రకు బిడ్డకు తీసే అని చెప్పి విహారి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు బామ్మ కూడా అమ్మ సిరి ఇక్కడే నుంచో నీకు దిష్టి తీస్తాను అని చెప్పి బిడ్డకు లక్ష్మికి దిష్టి తీసి బామ్మ లోపలికి తీసుకెళ్తుంది. ఇక సహస్ర రూమ్లోకి వెళ్ళగానే అమ్మయ్య, ఇన్ని రోజులు ఈ బేబీ బంపుతో చచ్చిపోయాను, ఇక ఈ బేబీ బంప్ నాకు లేదు, హ్యాపీగా రిలీఫ్గా తిరగొచ్చు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది. బిడ్డను మంచం మీద వదిలేసి స్నానానికి వెళ్తుంది. బిడ్డ ఏడుస్తూ ఉంటాడు. సహస్ర ఎక్కడికి వెళ్ళింది, బిడ్డ ఇంతలా ఏడుస్తుంది అని పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఇక సహస్ర రూమ్లోకి వెళ్ళేసరికి బిడ్డను మంచం మీద వదిలేసి సహస్ర స్నానానికి వెళ్తుంది. ఉసే సహస్ర ఏం చేస్తున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, అబ్బా హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉండి చెమటలు పోసాయమ్మా, అసలే సమ్మర్ కదా, స్నానం చేస్తున్నానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. పిచ్చిదానా, ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు స్నానం చేయకూడదే, ఎవరికి అనుమానం రాకముందే బయటికి వచ్చేయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా వస్తున్నాను అని సహస్ర బయటికి వస్తుంది. నువ్వు బిడ్డను జాగ్రత్తగా చూసుకో సహస్ర, నీకు ఏదైనా తీసుకొస్తాను తినడానికి అని చెప్పి పద్మాక్షి బయటికి వెళ్తుంది. ఇక బిడ్డను మంచం మీద వదిలేసి సహస్ర ఫోన్ చూస్తూ ఉంటుంది. బిడ్డ ఏడుస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న విహరి బిడ్డ ఏడుపు విని సహస్ర రూమ్లోకి వస్తాడు. సహస్ర బిడ్డను వదిలేసి ఫోన్ చూడటం విహరి చూస్తాడు. సహస్ర ఏం చేస్తున్నావు అని విహరి గట్టిగా అరుస్తాడు. ఏంటి బావా అంతలా అరిచావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. పసిబిడ్డ అంతలా ఏడుస్తుంటే పట్టించుకోకుండా ఫోన్ ఎలా చూస్తున్నావు సహస్ర అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు. బావా వాడికి ఆకలి అవుతున్నట్టుంది, అందుకే ఏడుస్తున్నాడు, అమ్మ పాలు తీసుకురావటానికి వెళ్ళింది బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర పద్మాక్షి అత్తే పాలు తీసుకురావడానికి వెళ్ళింది కాదనట్లేదు, వాడు నీ కడుపున పుట్టిన బిడ్డ, వాడు ఏడుస్తుంటే వాడిని అలా వదిలేసి నీకు ఫోన్ ఎలా చూడబుద్దవుతుంది అని విహరి అంటూ ఉంటాడు. వాడే కాసేపు ఏడుస్తాడులే బావా, కాసేపటి తర్వాత పాలు తాగేసి పడుకుంటాడు, ప్లీజ్ బావా అని సహస్ర అంటూ ఉంటుంది. అసలు నువ్వు తల్లివేనా అని విహరి అంటూ ఉంటాడు. ఇక విహరి బిడ్డను చేతుల్లోకి తీసుకొని అయ్యో ఏడవకమ్మా ఏడవకు, ఆకలిస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు ఆ బిడ్డకు నేను జన్మనిస్తే కదా నేను తల్లిని అవ్వటానికి అని సహస్ర అంటూ ఉంటుంది. ఏమన్నావు అని విహారి అంటూ ఉంటాడు. ఏం లేదు బావా, పాలు తేగానే తాగేసి పడుకుంటుందిలే, ప్లీజ్ బావా నన్ను ఇబ్బంది పెట్టకు అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర నువ్వు అసలు తల్లిలాగే ప్రవర్తించట్లేదు, బిడ్డను తీసుకొని పాలివ్వు అని విహారి తన చేతుల్లో ఉన్న బిడ్డను సహస్రకు ఇవ్వబోతూ ఉంటే, బావా నా వల్ల కాదు, నేను ఈ బిడ్డను చూడలేవను, అమ్మ పాలు తీసుకొస్తుంది, పాలు తాపిస్తుంది, బిడ్డ పడుకుంటుంది, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు బావా అని సహస్ర అంటూ ఉంటే ఇక విహారి సహస్ర బిడ్డను తీసుకొని పాలు పట్టు అని సహస్రను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అంతలో పద్మాక్షి వచ్చి విహారి ఏం చేస్తున్నావురా అని విహారి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.